హలో అండి, నేను ఇవాళ దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకున్నాను, దొండకాయలు కడుక్కున్నామండి. నేను దొండకాయ పచ్చడి చాలా టేస్ట్గా చేస్తానండి. చాలా బాగుంటుంది, అసలు నెయ్యి వేసుకుని తిన్నంత కమ్మగా ఉంటుందండి దొండకాయ పచ్చడి. ఒక ఎల్లిపాయ, ఇంకా కతిమా ప్రాసెస్ అంతా చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరపకాయలు కడుక్కున్నాం. దొండకాయలు కడుక్కున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క దొండకాయ ఎంతెంత లావు పోయాలో చూపిస్తానండి. పచ్చడికి నేను కొంచెం మెత్తగా పడతానండి మిక్సీలో, కాబట్టి రోట్లో అయితే కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దొండకాయలు అక్కడక్కడ తగులుకుంటా నోటికి కచ్చా పచ్చాగా తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు రోల్ లేదుగా, మిక్సీలోనే ఒక రౌండ్ తిప్పనట్టు తిప్పితే పచ్చడి బాగుంటుందండి. దొండకాయలు ఇంత లావు కోసుకోవాలండి, ఇంత లావు కోసుకుంటే దొండకాయ పచ్చడి బాగుంటుంది. దొండకాయలు వేయించుకోవడానికి పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి కళాయి పెట్టుకున్నానండి. కొంచెం కడిగి పెట్టాం కదా, వాటర్ ఉన్నాయి, ఇంకిపోయేదాకా ఉంచుతాం. నూనె పోసుకున్నామండి. కొంచెం పచ్చిమిరపకాయలు కన్నా దొండకాయలకి సరిపోయిద్దండి ఆ నూనె. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా వేయించుకుంటున్నారు అనుకున్నప్పుడు ఇలా ఒక ఘాటు పెట్టేసామనుకోండి, కత్తి పెట్టి, అది మొహం మీద పీలకుండా ఉంటాయండి, చిందకుండా ఉంటాయి. లేదా ఉట్టిగా డైరెక్ట్గా వేసామంటే నూనెలో వేగి ఇవి కూడా పొంగుతాయండి, పొంగినట్టు అయిపోయి పేలుతాయి. అందుకని ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. పేలుతాయండి మాటలు వినకండి, ఏం పేలవండి, ఇలా అసలు పేలవు. మీరు ఒకసారి ట్రై చేయండి, పేలితే నాకు కామెంట్ చేయండి. అస్సలు పేలవు. నాకు పెళ్ళైన కొత్తలో నాకు తెలియక నేను ఇలాగే డైరెక్ట్గా వేసేస్తే ఒకసారి పేలు వచ్చేసి ముఖం మీద పడిపోయిందండి. ఇంకా అప్పుడు మా అత్తయ్య గారు అలా పెట్టకూడదు, వాటికి ఇలా రంధ్రం పెట్టేసామంటే మనం అవి అసలు పచ్చిమిరపకాయలు అనేది పేలవు అని చెప్పారు. మా అత్తయ్య గారు అలా చేయకూడదని చూపించారు, నాకు ఇలా చూపించారు. అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తానండి. అస్సలు పేలి చిందులు పడవు మన మీద నూనెలో ఏగుతున్నా కూడా. లేదా మూత పెట్టాల్సి వచ్చింది, మూత పెడితే ఆయిల్ అంతా మూతకు కూడా అయిపోయిద్దండి. అవసరం లేకుండానే ఇలా చిల్లులు పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. ఇలా నల్లగా, కొంచెం నల్లగా అయినా పర్లేదండి, కానీ పచ్చిమిరపకాయ అనేది బాగా వేగాలి. అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు ఇలా వేయాలి కదండి. ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాం. చూసారా, ఇదే నూనె ఉంది కదా, దీంట్లోనే దొండకాయలు వేసుకున్నాం. దొండకాయలు ఆ నూనెలోనే వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేయించిన నూనెలోనే దొండకాయలు వేసుకున్నానండి. ఈ కారానికి కొంచెం దగ్గు వస్తుంది, మధ్య మధ్యలో దగ్గులాగిస్తే ఏమనుకోమాకండి, వాయిస్ సరిగ్గా వినబడకపోతే. కూర వస్తుంది. దొండకాయలు బాగా కొంచెం పచ్చిమిరపకాయలు వేగినట్టే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇలా వేగినాయి కదండి, ఒక 5 నిమిషాలు అయింది. అంతలోకి ఇలా వేగినాయి, ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. దీంట్లో కావాలనుకుంటే శనగిత్తులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఉట్టిగానే చేస్తున్నాను. ఉట్టి దొండకాయ పచ్చడి కూడా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. దొండకాయ వేగింది కదా, చింతపండు కూడా కొంచెం ఉడికితే దొండకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది. నేను చింతపండు వేసేదానండి, నానబెట్టుకున్నాను. ఎందుకంటే వాటిల్లో ఇత్తనాలు ఉన్నాయండి. అంటే నానబెట్టుకుని అలా డైరెక్ట్ కూడా వేయచ్చు, కానీ రేపటికి పచ్చడి ఉండదని వాటి దూసి తీసుకెళ్ళాలండి. పచ్చడి అనేది నీరు తగిలితే నిలవద్దు కదా, అందుకని కొంచెం చింతపండు కూడా ఉడకబెడుతున్నాను అన్నమాట. దొండకాయ చింతపండు 2 ఉడికిపోయింది కదండి. స్టవ్ ఆపేసుకున్నాం, చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. దొండకాయ చింతపండు 2 ఉడికిపోయిందండి. దొండకాయలు కొంచెం వేగాక వేసుకోవాలండి చింతపండు, అంటే ముందేనే వేసుకోవచ్చు. నేను ఎందుకు నానబెట్టానంటే వాటిల్లో ఇత్తనాలు ఉన్నాయండి, ఆ ఇత్తనాలు తీయకపోతే మొన్న అలాగే నానబెట్టకుండానే వేసేసేపాటికి ఆ ఇత్తనం ఒకటి మిక్సీ పట్టేసి చేదైపోయింది పచ్చడి అంతా. అందుకని ఇప్పుడు నానబెట్టేసి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇలా పొట్టు తీసుకోకూడదండి, ఇలాగేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. తాలింపులకి వాటికి అలాంటి వాటికైతే పొట్టు తీసుకోవచ్చు, పచ్చళ్ళకి అసలు ఎప్పుడు తోలు తీసుకోకూడదండి ఎల్లిపాయలది.
కొంచెం సాల్ట్ అండి, అంటే తక్కువైతే మళ్ళీ వేసుకున్నాం. నేనైతే ఇప్పుడు సరిపడా వేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఒక రౌండ్ పట్టేద్దామండి. ముందు ఇది ఒక రౌండ్ పట్టేసుకున్నాం. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకున్నాం కదండి. ఇప్పుడు దొండకాయలు కూడా చల్లారిని, దొండకాయ కూడా వేసేసుకున్నాం. దొండకాయ పచ్చడి పట్టేసానండి. చూసారా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అక్కడక్కడ దొండకాయలు తగులితేనే మనకు బాగుంటుందండి. ఎల్లిపాయ, దొండకాయ తగులుతూ ఉంటే. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. దొండకాయలు వేయించిన కళాయిలోనే తాలింపు వేసుకున్నామండి. దొండకాయ పచ్చడికి నూనె తాలింపుకి వేసుకున్నానండి. ఆవాలండి, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. పచ్చనిపప్పు, సాయమినపప్పు వేసుకుంటానండి. పచ్చనిపప్పు, సాయమినపప్పు వేసాను. అది కొంచెం వేగాలండి. నూనె వేడైంది అనుకున్నాను, వేడిగాల. ఈలోపు మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది. కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేయగానే మా అమ్మాయి పారిపోయింది. తాలింపు బాగా వేగాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అయిపోయింది, చెప్పడం మర్చిపోయా తీసుకురమ్మని మా వారికి. మొన్న కూడా మర్చిపోయా, ఇప్పుడు కూడా మర్చిపోతున్నా, రోజు మర్చిపోతున్నా. వాళ్ళు ఎలాగైనా తెప్పియాలి. తాలింపు వేసేసుకున్నామండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందామండి దొండకాయలు. చూసారా, దొండకాయ అక్కడక్కడ ఇలా తగులుతూ ఉంటేనే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందండి. మరీ మెత్తగా అయిపోయి పిండిలాగా అయిపోతే అసలు పచ్చడి బాగోదండి. ఇలా ఉంటేనే ఇష్టం నాకు. నేను ఇలాగే చేస్తా. నేను ఇలాగే చేశాను కాబట్టి మా ఇంట్లో కూడా ఇలాగే తినేయాలి, అంతే. మా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిదండి నాకు. నేను ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ నాకు వస్తూ ఉంటుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా రీచ్ అయ్యేది.